అండ్ ఇప్పుడు శత వసంతాల విశ్వవిఖ్యాత నట సార్వభౌముడి ఆ స్పెషల్ వీడియోని చూసేద్దాము. లెట్స్ హ్యావ్ ద వీడియో ప్లీజ్. తెలుగువారి అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన యుగ పురుషుడు ఎన్టీఆర్. ఈ మూడక్షరాల పదం వింటే ప్రతి తెలుగు హృదయంలో తెలియని భావోద్వేగం ఉప్పొంగుతుంది. పురాణ పురుషుల పాత్రల్లో దైవత్వం, సౌజన్యం, రాజసం, పరాక్రమం వీటన్నింటినీ కనబరిచిన ఎన్టీఆర్ వెండితెర ఇలవేల్పు. ఎన్టీఆర్ రాజకీయ సంచలనాలు నేటి తరానికి స్ఫూర్తి పాఠాలు. ఇక రాజకీయాల్లో అయితే 90 ఏళ్ల రాజకీయ కురువృద్ధుల నుండి 30 ఏళ్ల యువనేత వరకు పలవరించే మాట అన్నగారు. అన్ని తరాలకు ఆయన అన్నగారే. ఎవరైనా తమ జీవితంలో ఏదో ఒక రంగంలో మాత్రమే విజయాలు సాధిస్తారు. కానీ మన ఎన్టీఆర్ 33 ఏళ్ల సినీ జీవితంలో ఎన్నో రికార్డులు సృష్టించారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమునిగా కీర్తించబడ్డారు. తనను ఆదరించిన, అభిమానించిన తెలుగు ప్రజలకు సేవ చేసి వారి రుణం తీర్చుకోవడానికి 6 వయసులో రాజకీయాల్లోకి వచ్చి అనితర సాధ్యమైన విజయాలు అందుకున్నారు. బడుగులకు రాజ్యాధికారం ఇచ్చారు, మహిళలకు హక్కులు పంచారు, పేదలకు సంక్షేమం అందించారు. తెలుగువారు ఉన్నంత కాలం, తెలుగువారి చరిత్ర చెప్పుకున్నంత కాలం తన గురించి చెప్పుకునేలా తనకంటూ ఒక శకాన్ని సృష్టించుకున్న శక పురుషుడు ఎన్టీఆర్. 2023 మే 28 నాటికి ఎన్టీఆర్ అనే కారణ జన్ముని అవతరణకు 100 ఏళ్లు నిండుతున్న సందర్భంగా ఆ మహానుభావుడిని స్మరించుకుంటూ ఎన్టీఆర్ ఘన చరిత్రను భావితరాలకు తెలిపేలా ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీతో పాటు బాలకృష్ణ గారు, వారి కుటుంబమంతా పిలుపునిచ్చింది. తెలుగువారికి మరుపురాని, మరచిపోలేని మహానటుడు, మహామనిషి ఎన్టీఆర్. శ్రీ నందమూరి తారక రామారావు గారికి శతకోటి వందనాలతో ఈ శతాబ్ది ఉత్సవాలకు విజయకేతనాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగరవేసినటువంటి ఆ నందమూరి తారక రామారావు గారు జై హో, జయ జయ హో.